అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు దేశవాళీ ఆవు అంటే ఎలా ఉంటుంది, సంకరజాతి ఆవు అంటే ఎలా ఉంటుంది, లక్షణాలు మారతాయా అని. ఎప్పుడైతే సంకరం చేయటానికి ఇలా వీర్యాన్ని, వేరే జంతువుల వీర్యాన్ని ఇంజెక్షన్గా చేశారో, దాని గర్భంలో వచ్చేటువంటిది ఆ జంతువుకు సంబంధించినటువంటి లక్షణాలు కలిగినటువంటి జంతువు దీనికి పుడుతుంది. అప్పుడు ఏమవుతాయి, ఆ జంతువుల లక్షణాలు కూడా దీనిలో ఉంటాయి. ఇప్పుడు సహజంగా ఆవులో కానీ ఎద్దులో కానీ ఉండేటువంటి మూపురం దీనిలో ఉండదు. ఇక్కడ దేశవాళీ ఆవుకి, సంకరజాతి ఆవుకి తేడాలు అందరికీ ఆధునికులకి తెలియకపోవచ్చు. అది ఏమిటంటే, ఒక ఆవు పైన, ఒక ఎద్దు పైన, దేశవాళీ ఆవు, దేశవాళీ ఎద్దు, వాటికి దాని తల వెనక భాగంలో కొద్ది దూరంలో ఇలా ఎత్తుగా ఉంటుంది. ఒక మూపురం అంటారు దాన్ని. కింద గంగడోలు వేలాడుతూ ఉంటుంది. అలా మూపురం ఏ ఎద్దులకి, ఏ ఆవులకి ఉన్నాయో అవి మాత్రమే దేశవాళీ ఎద్దులు, అవి మాత్రమే దేశవాళీ ఆవులు. ఆ మూపురం ఉండటం వలన మనకి ప్రయోజనం ఏమిటి అంటే, దానిలో సూర్యకేతు నాడి ఉంటుంది కాబట్టి ఆ సూర్యకేతు నాడి ద్వారా సూర్యరశ్మిలోని శక్తిని అది గ్రహిస్తుంది కాబట్టి దానిలో ఉండేటువంటి ఉత్పత్తులు, ఆవు పాలు, ఆ తర్వాత మూత్రము, గోమయం, పేడ, ఇవన్నీ కూడా ఔషధీ గుణాన్ని సంతరించుకుని ఒక కెరోటిన్ లాంటిది తయారు చేసి తద్వారా ఔషధీ గుణాలు ఉన్నటువంటి ఉత్పత్తుల్ని మనకి అది ప్రసాదిస్తుంది. అంటే దానికి ఉండేటువంటి శక్తి ఎంత గొప్పది. పురాణాల్లో కూడా మనకి కనిపించేటువంటిది సహజమైన దేశవాళీ ఆవు. అంటే సహజంగా దాని పుట్టుక ఉండాలి. అలాంటి దేశవాళీ ఆవును మాత్రమే మనం దానం చేయాలి. అలాంటి ఆవుకి మాత్రమే మనం పూజ చేయాలి. అలాంటి ఆవు పాలతో మాత్రమే దేవుడికి అభిషేకం చేయాలి. అలాంటి ఆవు పాలు, పెరుగుతో వచ్చినటువంటి వాటితోనే పంచామృతాలు తయారు చేయాలి. అలాంటి ఆవు పెరుగు నుంచి వచ్చినటువంటి నెయ్యితో మాత్రమే మనం దీపారాధన చేయాలి. వాటితోనే వంటకాలు తయారు చేసి నివేదన చేయాలి తప్ప సంకరజాతి ఆవుల పాలతో నివేదనలు చెయ్యకండి. ఎందుకంటే ఏవో జంతువుల నుంచి వచ్చేటువంటి పాలతో తయారు చేసినటువంటి దోషం ఏర్పడుతుంది. ఆ తర్వాత అలాంటి పాలని పిల్లలకి ఇచ్చినా కూడా అలాంటి జంతువుల లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి వీళ్ళలో పెరగదు, రోగం తగ్గదు.